నమస్కారం అందరికి. ఇప్పుడు మనం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వాళ్ళకి సెకండ్ గ్రామర్ టాపిక్ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ అంటే ఏంటిదో చూద్దాము. వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ అంటే ఏం లేదు, మీకు కొన్ని వర్డ్స్ ఇచ్చి వాటి మీనింగ్స్ ఉంటాయి. మీకు ఇలా మీనింగ్స్ ఉన్నప్పుడు మీరు వాటికి ఏం చేయాలి, ఈ మీనింగ్స్ మీరు జస్ట్ చూసుకోవాలి. అంటే ఈ మీనింగ్స్ అంటే మీకు ఏంటిదో తెలిసి ఉండాలి. దానివల్ల మీకు ఉపయోగం ఏంటంటే ఎప్పుడైతే వాళ్ళు మ్యాచింగ్స్ ఇస్తారో వన్ సైడ్ ఏమో మొత్తం ఈ వర్డ్స్ ఇస్తారు, ఇంకొక సైడ్ ఏమో ఇలా ఇవి ఇస్తారు. ఇచ్చినప్పుడు మీకు ఈ వర్డ్ తెలిసి ఉంటే మీరు ఈజీగా మ్యాచ్ చేయొచ్చు. మనకి మీ ఏదైతే మీ సిలబస్ లో ఉందో టూ మ్యాచింగ్స్ ఉన్నాయి. పర్ సపోజ్ ఇస్తే ఆ టూ మ్యాచ్ ద ఫాలోయింగ్స్ ఇవ్వచ్చు ఎగ్జామ్ లో, లేదంటే ఈ వర్డ్స్ యూజ్ చేసి వాళ్ళు మ్యాచింగ్ క్రియేట్ చేయొచ్చు. సో మనం ఏం చేయాలి, ఈ వర్డ్స్ అంటే ఏంటో మనం ముందే తెలుసుకోవాలి. తెలుసుకుంటే మనకి ఏమవుతుంది, మ్యాచింగ్ చేసేటప్పుడు మనకి ఈజీ అవుతుంది. సో ఫస్ట్ మనం వర్డ్స్ ఏంటివో చూద్దాము. మనకి టోటల్ ఎన్ని వర్డ్స్ ఉన్నాయి, 115 వర్డ్స్ ఉన్నాయి. 115 వర్డ్స్ అని భయపడకండి. అంటే 115 వర్డ్స్ ఏం నేర్చుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరు అంటే ఆ వర్డ్ ఏంటిది అని చెప్పి తెలుసుకుంటే సరిపోతుంది. ఒకవేళ మీకు ఆ వర్డ్ ఏంటిదో తెలుసుకున్నప్పుడు ఆ మ్యాచింగ్స్ లో మొత్తం అన్ని 115 ఉండవు కదా, 5 ఉంటాయి. ఆ 5 లో మీకు తెలుస్తుంది ఎక్కడో ఇన్నట్టు అనిపిస్తుందని. సో అలాంటప్పుడు మీకు ఈజీగా మ్యాచ్ చేయడానికి ఈజీ అయిపోతుంది. ఏం తెలియకుండా ఉంటే మనం మళ్ళీ మ్యాచ్ చేసేటప్పుడు ఏం చేస్తాం, ఏదో ఒకటి గెస్ చేసి పెట్టేస్తాం, అది రాంగ్ పోతుంది. సో ఫస్ట్ ఏంటిది, అగ్నాస్టిక్ అంటే ఏంటి, ఏ పర్సన్ హూ క్లెయిమ్స్ నైదర్ ఫెయిత్ నార్ డిస్బిలీవ్ ఇన్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్. అంటే దేవుడిని నమ్మరు చూడండి, అలాంటి వాళ్ళు అగ్నాస్టిక్. అల్ట్రూజియం అంటే అన్సెల్ఫిష్, అంటే సెల్ఫిష్ లేకుండా. అమెచ్యూర్ అంటే ఏంటి, వన్ హూ ఎంగేజెస్ ఇన్ అన్ యాక్టివిటీ ఫర్ ఎంజాయ్మెంట్ రాదర్ దాన్ ప్రొఫెషన్ అంటే పనిలాగా కాకుండా ఏదన్నా ఒక యాక్టివిటీలో ఎంజాయ్మెంట్ కోసం వెళ్తారు కదా, సో అలాంటి వాళ్ళు అమెచ్యూర్ అంట. అంబిడెక్స్చర్ అంటే ఏంటిదంట, ఏబుల్ టు యూజ్ బోత్ హ్యాండ్స్ ఈక్వల్లీ. లెఫ్ట్ ఇంకా రైట్ హ్యాండ్స్ రెండు ఈక్వల్ గా యూజ్ చేసేవాళ్ళు. అంబిగ్యుయస్ అంటే ఏంటి, కన్ఫ్యూజింగ్ ఉండేదాన్ని అంబిగ్యుయస్ అంటారు. నెక్స్ట్ యాంఫిబియస్ అంటే ఏవైతే వాటర్ లో లివింగ్ యానిమల్స్ ఉంటాయో అవి యాంఫిబియస్. అనార్కిస్ట్ అంటే ఏంటిది, వన్ హూ రెబెల్స్ అగేన్స్ట్ అథారిటీ. అంటే ఏదైనా అథారిటీని క్వశ్చన్ చేసే పర్సన్ ఉంటారు కదా, అలాంటి వాళ్ళని అనార్కిస్ట్ అంటారు. అనార్కీ అంటే ద అబ్సెన్స్ ఆఫ్ గవర్నమెంట్ ఆర్ కంట్రోల్ ఇన్ ఏ సొసైటీ. ఏదైతే గవర్నమెంట్ అబ్సెన్స్ ఉంటుందో దాన్ని అనార్కీ అంటారు. అంటే పర్ సపోజ్ ఏదైనా ఒక కంట్రీలో గవర్నమెంట్ లేదు, పీపుల్ రూల్ చేసుకుంటున్నారు, కింగ్ అలా. సో అలాంటి దగ్గర గవర్నమెంట్ అనేది రూల్ లేదుగా, సో ఆ కంట్రీని పర్టికులర్ కంట్రీలో ఏం గవర్నమెంట్ ఉందంటారు, అనార్కీ అంటారు. నెక్స్ట్ అనిహిలేషన్, కంప్లీట్ డిస్ట్రక్షన్ ఆఫ్ సంథింగ్. ఏదైనా వర్క్ మీద మనకి కంప్లీట్ డిస్ట్రక్షన్ ఉంటే దాన్ని ఏమంటారంట, అనిహిలేషన్ అంటారంట. నెక్స్ట్ అనానిమస్ అంటే ఎవరైతే పర్సన్ మనకి అన్నోన్, అంటే మనకు తెలియని పర్సన్ ని మనం ఏమంటాం, అనానిమస్ పర్సన్ అని అంటాం. యాంథాలజీ అంటే కలెక్షన్ ఆఫ్ పోయమ్స్ ఇంకా స్టోరీస్. యాంటీడోట్ అంటే ఏంటి, ఒకవేళ ఏదన్నా మనకి పాయిజన్ ఇస్తే దానికి యాంటీడోట్ అంటే ఒక మెడిసిన్ ఉండాలి కదా, సో దాన్ని యాంటీడోట్ అంటారు. యాంటీసెప్టిక్ అంటే ఒక మెడిసిన్ ఏదైతే ఇన్ఫెక్షన్ నుండి ప్రివెంట్ చేస్తుందో దాన్ని యాంటీసెప్టిక్ అంటారు. ఆర్కియాలజీ అంటే స్టడీ ఆఫ్ లైఫ్ ఇంకా కల్చర్ ని ఆర్కియాలజీ అంటారు. ఎథిస్ట్ అంటే ఏ పర్సన్ హూ డస్ నాట్ బిలీవ్ ఇన్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్ అంటే గాడ్ ఉన్నాడని చెప్తే నమ్మడంటే తను ఎథిస్ట్. ఆడియన్స్ అంటే ఎవరైతే పర్ సపోజ్ లెక్చర్ అన్నా లేదంటే ఏదైనా మూవీ అన్నా దాన్ని చూసినప్పుడు ఆడియన్స్ ఉంటారు కదా, అలాంటి వాళ్ళు. ఆటోబయోగ్రఫీ అంటే సెల్ఫ్ గురించి స్టోరీ రాసుకోవడం, అంటే మన లైఫ్ గురించి మనమే స్టోరీ రాసుకోవడము ఆటోబయోగ్రఫీ. నెక్స్ట్ అటానమస్ అంటే టు గవర్న్ ఇట్ సెల్ఫ్, హ్యావింగ్ ద ఫ్రీడమ్ టు గవర్న్ ఇట్ సెల్ఫ్ ఆర్ కంట్రోల్ ఇట్స్ ఓన్ అఫైర్స్. అంటే ఏదైతే మన ఆర్గనైజేషన్ ఉందో మనమే కంట్రోల్ చేసుకోగలిగేది ఏంటిదంట అటానమస్. అంటే పర్ సపోజ్ అటానమస్ కాలేజెస్ ఉంటాయి చూడండి, అంటే వేరే యూనివర్సిటీతో దానికి ఏం రిలేషన్ ఉండదు, వాళ్ళే కరెక్షన్ చేసుకుంటారు, వాళ్ళే క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేసుకుంటారు. సో అది అటానమస్. అంటే గవర్న్ ఇట్ సెల్ఫ్ అంటే వాళ్ళు ఓన్ గా వాళ్ళే గవర్న్ చేసుకుంటారు, అంటే రూల్ చేసుకుంటారు. బ్యాక్టీరియాలజీ అంటే స్టడీ ఆఫ్ బ్యాక్టీరియా. బయోగ్రఫీ స్టోరీ ఆఫ్ సమ్వన్స్ లైఫ్ రిటర్న్ బై అనదర్ పర్సన్. పర్ సపోజ్ ఇప్పుడు మనకి సావిత్రి గారి మూవీ ఉంది కదా, ఒక డైరెక్టర్ ఆమె గురించి రాస్తారు కదా, సో అది బయోగ్రఫీ అంటే. బయోస్పియర్ ద టోటాలిటీ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్ అండ్ దేర్ ఎన్విరాన్మెంట్. ఏవైతే లివింగ్ ఆర్గానిజమ్స్ గురించి చెప్తారో అది ఏంటిదంటే బయోస్పియర్. బొకే అంటే ఫ్లవర్స్ ఉంటాయి కదా, సో అది. బ్రంచ్ అంటే లంచ్ ఇంకా బ్రేక్ఫాస్ట్ రెండు కలిపి చేస్తే బ్రంచ్ అంటారు. అంటే పర్ సపోజ్ కొంతమంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయకుండా డైరెక్ట్ ఒకటేసారి లంచ్ లో తినేస్తారు కదా, సో అలాంటిది నేను బ్రంచ్ బ్రేక్ఫాస్ట్ ఇంకా లంచ్ రెండు కలిపి తిన్నా అని. నెక్స్ట్ క్యాలిగ్రఫీ అంటే గుడ్ హ్యాండ్ రైటింగ్, మంచి హ్యాండ్ రైటింగ్ ఉంటుంది కొంతమంది, అది. క్యానిబల్ అంటే ఎవరైతే మనిషిది మాంసం తింటారో అలాంటి వాళ్ళని క్యానిబల్ అంటారు. క్యానిబల్ చాలా సార్లు వచ్చింది ఎగ్జామ్స్ లో, ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ క్యాంటోన్మెంట్ అంటే ఏంటిది, ఏదైతే సోల్జర్స్ వాళ్ళు వాళ్ళ స్టేషన్ వేసుకుంటారు కదా, అంటే యుద్ధానికి
ముందు అంత సోల్జర్స్ అందరూ ఒక దగ్గర ఉంటారు ఒక ప్లేస్ లో, సో దాన్ని కంటోన్మెంట్ అంటారు. నెక్స్ట్ సెలిబసీ అంటే స్టేట్ ఆఫ్ రిమైనింగ్ అన్మ్యారీడ్ పీపుల్ ని సెలిబసీ అంటారు. నెక్స్ట్ సెంటినియల్ అంటే ద 100th యానివర్సరీ ఆఫ్ అన్ ఈవెంట్. ఏదైనా ఈవెంట్ ది 100th యానివర్సరీ ఉంటుంది కదా, దాన్ని సెంట్ అంటే మనకు అందులోనే అర్థమైపోతుంది. నెక్స్ట్ షెఫ్, ఎవరైతే ప్రొఫెషనల్ కుక్ ఉంటారో అతను షెఫ్. కాంటెంపరీ అంటే లివింగ్ ఇంకా అకరింగ్ అట్ ది సేమ్ టైం. నెక్స్ట్ కాస్మోపాలిటన్ అంటే ఏంటిది? అన్ అవుట్లుక్ దట్ ఈజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై పీపుల్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ద వరల్డ్. ఏదైతే ఒక అవుట్లుక్ ఉంటుందో అది దేని వల్ల ఇన్ఫ్లుయెన్స్ అవుతుందంట, మొత్తం ఎవరైతే వరల్డ్ లో ఉండే పీపుల్ అందరి వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయ్యేది. నెక్స్ట్ డెన్ అంటే ఏంటిది? లయన్స్ ది హోమ్. డర్మటాలజిస్ట్ అంటే స్కిన్ డిసీజెస్ ని ట్రీట్ చేసే డాక్టర్స్ ని డర్మటాలజిస్ట్ అంటారు. ఇది కూడా ఇంపార్టెంటే. నెక్స్ట్ డ్రౌట్, అబ్నార్మల్ రెయిన్ ఫాల్స్ వల్ల భూములు మొత్తం ఇట్లా క్రాక్స్ వస్తాయి కదా, సో దాన్ని డ్రౌట్ అంటారు. నెక్స్ట్ ఎడిబుల్ అంటే తినదగ్గది, ఏదైతే ఫుడ్ ఉందో అది మనుషులు తినొచ్చు అనే దానికి ఎడిబుల్ అని అంటారు. ఎన్సైక్లోపీడియా అంటే డిక్షనరీ టైప్. ఎండెమిక్ అంటే డిసీజ్. ఎపిమెరల్ అంటే లాస్టింగ్ ఫర్ ఎ షార్ట్ టైం. ఇది కూడా ఇంపార్టెంట్, అంటే చాలా తక్కువ టైం వరకు ఉంటుంది అనేదాన్ని ఎపిమెరల్ అంటారు. ఎపిడమిక్ అంటే ఏదైనా ఇన్ఫెక్షియస్ డిసీజ్ లైక్ COVID-19 ఉంది అలాంటిది. నెక్స్ట్ ఎపిటాప్ అంటే ఒక షార్ట్ టెక్స్ట్. నెక్స్ట్ ఎపిటోమ్ అంటే ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఇది కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఎటిక్విట్ అంటే ద రూల్స్ ఆఫ్ యాక్సెప్టెడ్ పొలైట్ బిహేవియర్ ఇన్ ఏ సొసైటీ. ఏదైతే సొసైటీలో పొలైట్ బిహేవియర్ ఉంటుందో దాన్ని ఏమంటారో ఎటిక్విట్ అంటారు. నెక్స్ట్ ఎటిమోలజీ అంటే ఏంటి? ద స్టడీ ఆఫ్ ది ఒరిజిన్ అండ్ ది హిస్టరీ ఆఫ్ వర్డ్స్. ఏదైతే హిస్టరీ ఆఫ్ వర్డ్స్ ఉందో దాన్ని స్టడీ దేన్ని చేస్తారో, ఒరిజిన్ ఇంకా హిస్టరీ ఆఫ్ వర్డ్స్ ని చేస్తారో దాన్ని ఎటిమోలజీ అంటారు. మనకి ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, లాజీ అని ఉన్న దగ్గర ద స్టడీ ఆఫ్ ఏదో ఒక దాని గురించి ఉంటుంది. సో అదొక టిప్ లాగా తీసుకోండి. నెక్స్ట్ ఎగ్జాంప్టర్ అంటే స్పోకెన్. ఫ్యాక్షన్ అంటే ఏంటి? ఏ స్మాల్ ఆర్గనైజ్డ్ డిసెంటింగ్ గ్రూప్ విత్ అ లార్జ్ వన్. ఫెనటిక్ అంటే ఏంటిది? పాలిటిక్స్ ఇంకా రిలీజియన్ లో ఇర్రేషనల్ బిలీఫ్స్ ఉంటాయి కదా, సో దాన్ని ఫెనటిక్ అంటారు. ఫీస్ట్ అంటే ఏదైనా సెలబ్రేషన్. ఫెమినిస్ట్, ఏ పర్సన్ హూ ఫైట్స్ అగేన్స్ట్ ది రైట్స్ ఆఫ్, ఎవరైతే ఉమెన్ రైట్స్ కోసం ఫైట్ చేస్తారో వాళ్ళని ఫెమినిస్ట్ అంటారు. నెక్స్ట్ ఫ్లోరిస్ట్ అంటే ఎవరైతే ఫ్లవర్స్ ని అమ్ముతారో వాళ్ళు ఫ్లోరిస్ట్. గ్యారేజ్ అంటే ఎక్కడైతే కార్స్ పెడతామో అది గ్యారేజ్. నెక్స్ట్ జియోసెంట్రిక్ అంటే ఏంటిది? హర్త్ లో సెంటర్ ఉంటుంది కదా, సో దాన్ని జియోసెంట్రిక్ అంటారు. గ్లటన్ అంటే ఏంటిది? ఒకవేళ ఎక్కువ తినేస్తే దాన్ని గ్లటన్ అంటారు, ఫుడ్. గ్రాఫోఫోబియా అంటే రాయడానికి భయపడే వాళ్ళంటే ఫియర్ ఆఫ్ రైటింగ్. గ్రిగారియస్, హూ లవ్స్ ది కంపెనీ ఆఫ్ అదర్స్ అంటే వేరే వాళ్ళ కంపెనీ నచ్చుతుంది కదా వాళ్ళకి, అంటే వాళ్ళతో ఉండడం, సో దాన్ని గ్రిగారియస్ అంటారు. నెక్స్ట్ జిమ్నాషియం అంటే ఏ రూమ్ దట్ హ్యాస్ ఎక్విప్మెంట్ ఆఫ్ ఫిజికల్ ఎక్సర్సైజెస్ చేసే ఎక్విప్మెంట్ ఉండే రూమ్ ని ఏమంటారంట? జిమ్నాషియం అంటారంట. లైక్ ఇప్పుడు జిమ్ ఉంటది కదా, దాన్ని ఫుల్ ఫామ్ ఏంది? జిమ్నాషియం. హెమటోఫోబియా అంటే బ్లడ్ ని చూడగానే కొంతమంది భయపడతారు కదా, సో వాళ్ళకి ఏం డిసీజ్ ఉన్నట్టు? హెమటోఫోబియా. హర్బేరియం అంటే డ్రైడ్ ప్లాంట్స్ ఏవైతే ఉంటాయో దాన్ని కలెక్షన్ ని హర్బేరియం అంటారు. హైడ్రోస్పియర్ అంటే వాటర్ ఏదైతే అర్త్ లో ఉండే వాటర్ ఉంటుందో దాన్ని హైడ్రోస్పియర్ అని అంటారు. ఐకోనోక్లాస్ట్ అంటే ఏంటిది? వన్ హూ అటాక్స్ ఎస్టాబ్లిష్డ్ అండ్ చెరిష్డ్ బిలీఫ్స్, ఐడల్ బ్రేకర్. ఎవరైతే అటాక్ చేస్తారు దేన్ని, ఏవైతే చెరిష్డ్ బిలీఫ్స్ ఉంటాయో దాన్ని అటాక్ చేసే వాళ్ళని ఏమంటారు? ఐకోనోక్లాస్ట్ అంటారు. నెక్స్ట్ ఎమినెంట్ అంటే అబౌట్ టు హ్యాపెన్ ఇన్ ఇమీడియట్ ఫ్యూచర్ అంటే ఫ్యూచర్ లో ఏదైనా జరగబోతుంది ఇమీడియట్ గా అంటే దాన్ని ఇమినెంట్ అంటారు. నెక్స్ట్ ఇమ్యూన్ అంటే ఏంటిది? ఒక డిసీజ్ నుంచి మనము స్ట్రాంగ్ గా ఫైట్ చేయాలంటే మనకి ఏముండాలి? ఇమ్యూనిటీ ఉండాలి. నెక్స్ట్ ఇన్కారియబుల్ అంటే హూ కెనాట్ బి కరెక్టెడ్ ఆర్ చేంజ్డ్ అంటే దాన్ని కరెక్ట్ చేయలేము, చేంజ్ చేయలేము. ఇండిఫాటిగబుల్ అంటే ఏంది? ఏబుల్ టు వర్క్ ఫర్ అ లాంగ్ టైమ్ వితౌట్ బీయింగ్ టైర్డ్ అంటే టైర్డ్ అయిపోకుండా వర్క్ చేయడము, టైర్డ్ అవ్వకుండా. ఇండెలిబుల్ అంటే ఏంటి? దట్ కెనాట్ బి ఎరేజ్డ్ ఈజీగా ఎరేజ్ అవ్వదు. ఇన్ఎవిటబుల్ దట్ విచ్ విల్ హ్యాపెన్ అండ్ కెనాట్ బి అవాయిడెడ్ అంటే అవాయిడ్ చేయలేంది. ఇన్ఫాలబుల్ అంటే ఇన్కాపబుల్ ఆఫ్ మేకింగ్ మిస్టేక్స్. ఇన్ఫ్లేమబుల్ అంటే క్యాచింగ్ ఫైర్ క్విక్లీ అంటే ఫైర్ అనేది క్విక్ గా అంటుకుంటదంట. ఇన్సాల్వెంట్ అంటే ఎవరైతే అప్పులు పే చేయని పర్సన్ ఉంటాడో అంటే ఇంకా పే చేయలేడు, ఆయన దగ్గర డబ్బులు లేవనే పర్సన్ ఇన్సాల్వెంట్ అంటారు. నెక్స్ట్ ఇన్విన్సిబుల్ అంటే ఒక పర్సన్ ని మనం అసలు ఓడించలేము, అంత బలంగా ఉంటాడు ఆయన. ఇన్విజిబుల్ అంటే కనిపించట్లేదు, కెనాట్ సీ అంటే మనం చూడలేం దాన్ని. ఇర్రికవరబుల్ అంటే ఏంటి? సంథింగ్ దట్ కెనాట్ బి చేంజ్డ్. కెనల్
హౌస్ ఏదైతే డాగ్ ది హౌస్ ఉంటుందో దాన్ని కెనల్ అంటారు. లీథల్ డిజైన్ టు కాజ్ డెత్. లీథల్ అంటే ఏంటిది, చనిపోవడానికి కారణం. లోకాషియస్ అంటే టాకింగ్ ఎ లాట్ ఆర్ టూ మచ్, చాలా మాట్లాడే వాళ్ళని ఏమంటారు, లోకాషియస్ అంటారు. నెక్స్ట్ మ్యాక్సిమ్ అంటే ఏంటిది, రూల్ ఆఫ్ కండక్ట్, ఎలా కండక్ట్ చేయాలి. ఫర్ సపోజ్ ఇప్పుడు ఎలక్షన్స్ ఉంటాయి కదా, ఎలా కండక్ట్ చేయాలని ఒక ప్రాపర్ మెథడ్ ఉంటుంది కదా, సో దాన్ని మ్యాక్సిమ్ అంటారు. నెక్స్ట్ మర్సనరీ అంటే ఏంటిది, కన్సర్న్ విత్ మేకింగ్ మనీ అండ్ ఎక్స్పెన్స్ ఆఫ్ ఎథిక్స్, మనీ సంపాదించడానికి ఏం చేస్తారని చెప్పి మర్సనరీ. నెక్స్ట్ మిసాగ్నిస్ట్, ఏ మ్యాన్ హూ హేట్స్ ఉమెన్, అంటే ఆడవాళ్ళని హేట్ చేసే వాళ్ళు ఉంటారు కదా, సో అలాంటి పర్సన్ ని మిసాగ్నిస్ట్ అని అంటారు. మార్చరీ అంటే ఎక్కడైతే డెడ్ బాడీస్ ని పెడతారో దాన్ని మార్చరీ అంటారు. నటోరియస్ అంటే వెల్ నోన్ ఫర్ సమ్ బ్యాడ్ క్వాలిటీ, ఏదైనా బ్యాడ్ క్వాలిటీ ఉంటుంది కదా పర్సన్ కి, సో అతన్ని నటోరియస్ అంటారు. నెక్స్ట్ నోవిస్ అంటే ఏంటిది, వన్ హూ హీస్ ఇన్ఎక్స్పీరియన్స్డ్ ఆర్ న్యూ టు జాబ్, ఏదైనా జాబ్ కి న్యూ అయితే నోవిస్ అంటారు. నెక్స్ట్ న్యాన్స్ అంటే ఏ స్లైట్ డిఫరెన్స్ ఇన్ మీనింగ్ దట్ ఈస్ డిఫికల్ట్ టు డిటెక్ట్, ఏదైతే మనము డిటెక్ట్ చేయలేము దాన్ని. ఆబ్సొలేట్ అంటే ఏంటిది, డేట్ అయిపోయిన వస్తువులు ఉంటాయి కదా, ఎక్స్పైరీ డేట్ అయిపోయినాయి, దాన్ని ఆబ్సొలేట్ అంటారు. ఆమ్నిపోటెంట్, హ్యావింగ్ అన్లిమిటెడ్ పవర్, చాలా పవర్ ఉండే వాళ్ళని ఆమ్నిపోటెంట్ అంటారు. ఆమ్నిసెంట్, హ్యావింగ్ కంప్లీట్ ఆర్ అన్లిమిటెడ్ నాలెడ్జ్, చాలా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు. ఒపేక్, దట్ విచ్ కెనాట్ బి సీన్, అంటే చూడలేము. ఆప్టిషియన్, a person whose job is examine people eyes and recommend sell glasses. ఆప్టిషియన్ అంటే ఏంటిది, ఇప్పుడు మనం స్పెట్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు చెక్ చేసి మనకి గ్లాసెస్ ప్రొవైడ్ చేస్తారు కదా, సో అలాంటి వాళ్ళని ఆప్టిషియన్ అంటారంట. ఆప్టిమిస్ట్, వన్ హూ లుక్స్ అట్ ది బ్రైట్ సైడ్ ఆఫ్ థింగ్స్. ఆప్టిమిస్ట్ అంటే ఏంటిది, ఎవరైనా పర్సన్ లైఫ్ లో ఏదైనా చెడు జరిగినా కూడా దాన్ని మంచిలాగానే తీసుకుంటాడు. లైక్ ఇప్పుడు వెళ్ళేటప్పుడు పర్ సపోజ్ అతన్ని ఏమన్నా 500 రూపీస్ పోయినాయి అనుకోండి, అతను ఏమనుకుంటాడు, 500 రూపీస్ పోయినాయి అంటే ఇప్పుడు నాకు రేపు 1000 రూపీస్ వస్తాయేమో, 500 రూపీస్ కావాలని ఏం పోలేవు కదా అని చెప్పి అట్లా పాజిటివ్ గా థింక్ చేసే పర్సన్స్ ని ఆప్టిమిస్ట్ అని అంటారు. నెక్స్ట్ ఆర్నిథాలజీ, ఇప్పుడు నాకు చెప్పాను కదా, లాజీ అంటే లాస్ట్ లో LOGYతో ఎండ్ అయితే మనకి ఏదైనా ఒక స్టడీ గురించి ఉంటది. సో ఆర్నిథాలజీ అంటే స్టడీ ఆఫ్ బర్డ్స్. ఆర్థోపెడిషియన్ అంటే ఏంటిది, వన్ హూ ట్రీట్స్ కండిషన్ ఇన్వాల్వింగ్ ద, ఏదైతే స్కెలిటన్ సిస్టమ్ అంటే లేదంటే బోన్స్ గురించి ఏమన్నా మనకి ప్రాబ్లమ్స్ ఉంటే మనం ఎవరి దగ్గరికి వెళ్తాం, ఆర్థోపెడిషియన్ దగ్గరికి వెళ్తాం. నెక్స్ట్ పీడియాట్రిషియన్ అంటే ఏంటి, ఎవరైతే చిల్డ్రన్ ని ట్రీట్ చేసి, చిల్డ్రన్ కి ఏమైనా డిసీజెస్ వస్తే ట్రీట్ చేసే డాక్టర్స్ ఉంటారు కదా, వాళ్ళని పీడియాట్రిషియన్ అని అంటారు. నెక్స్ట్ పాలిండ్రోమ్ అంటే ఏ వర్డ్ ఆర్ ఫ్రేజ్ దట్ రీడ్స్ ద సేమ్ బ్యాక్వర్డ్స్ ఆర్ ఫార్వర్డ్స్. ఎగ్జాంపుల్ మేడం అనుకోండి. ఇప్పుడు పాలిండ్రోమ్ అంటే ఏంటిది, పర్ సపోజ్ ఈ వర్డ్ ని ఫ్రంట్ నుంచి రీడ్ చేసినా సేమ్ ఉంటుంది, బ్యాక్ నుంచి రీడ్ చేసినా కూడా మేడం అనే వస్తుంది, MADAM. సో ఫ్రంట్ నుంచి రీడ్ చేసినా బ్యాక్ నుంచి రీడ్ చేసినా సేమ్ వస్తుంది కాబట్టి దాన్ని పాలిండ్రోమ్ అంటారు. నెక్స్ట్ పాంథీషియం, ద బిలీవ్ దట్ గాడ్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ ఆల్ థింగ్స్, అంటే దేవుడు అన్నిట్లో ఉన్నాడని చెప్పి నమ్మే వాళ్ళని పాంథీషియం అంటారు. పేటెంట్ అంటే ఏంటిది, పర్ సపోజ్ ఒక పర్సన్ అతను ఏదైనా ఇన్వెన్షన్ చేసినప్పుడు దాని మీద అతను రైట్స్ చేయించుకుంటాడు కదా, సో అది పేటెంట్. పెడెస్ట్రైన్ అంటే ఒక పర్సన్ స్ట్రీట్ లో వాకింగ్ చేసే పర్సన్ ని పెడెస్ట్రైన్ అంటారు. పెంచాంట్, స్ట్రాంగ్ టేస్ట్ ఆర్ లైకింగ్ ఫర్ సంథింగ్, ఏదైనా మనకు నచ్చుతుంది కదా, సో దాన్ని స్ట్రాంగ్ గా నచ్చడం ని పెంచాంట్ అంటారు. పెరీనియల్, లాస్టింగ్ ఫర్ లాంగ్ టైం, చాలా డేస్ వరకు ఉండడం. పెరిగ్రినేషన్, అ లాంగ్ స్లో జర్నీ, అంటే ఒక లాంగ్ ఇంకా స్లో జర్నీ అంటది. పెసిమిస్ట్, వన్ హూ లుక్స్ అట్ ది డార్క్ సైడ్. ఇప్పుడు దాకా ఆప్టిమిస్ట్ చూసాం కదా, దానికి ఆపోజిట్ ఇది. ఆపోజిట్ ఏంటిది, పెసిమిస్ట్. సో వీళ్ళు ఏం చేస్తారు, పర్ సపోజ్ రోడ్ మీద వెళ్ళేటప్పుడు 500 రూపీస్ పోయినాయి అనుకోండి, నా 500 పోయినాయి, ఇంకా నేను ఏం చేయాలి, నేను ఇంకా బతికి వేస్ట్, నా 500 పోయినాయి, అవిటినే చూసుకోలేకపోయినా అని చెప్పి ఇంకా ఆ 500 ని పట్టుకొని వాళ్ళ లైఫ్ అంతా అయిపోయినట్టు ఫీల్ అవుతారు కదా, సో అలాంటి వాళ్ళు పెసిమిస్ట్, అంటే డార్క్ సైడ్స్ చూస్తారు ఏదైనా సిచ్యువేషన్ ది. నెక్స్ట్ ఫిలాంథ్రోపిస్ట్, ఏ పర్సన్ హూ హెల్ప్స్ ఇన్ నీడీ, అంటే ఎవరైతే నీడీ ఉన్నారో అంటే అవసరమైన వ్యక్తులకి హెల్ప్ కావాల్సిన వ్యక్తులకి హెల్ప్ చేసే వాళ్ళు. ఫిజిషియన్, ఎవరైతే మనకి డాక్టర్ ఉన్నారో అతను ఫిజిషియన్ అంటే. నెక్స్ట్ పిలిగ్రిమేజ్ అంటే ఏవైతే హోలీ ప్లేసెస్, జర్నీ టు హోలీ ప్లేసెస్, అంటే పర్ సపోజ్ తిరుపతికి వెళ్ళడం లేదంటే ఏదైనా దేవుడు ప్లేసెస్ కి వెళ్తాం కదా, దాన్ని పిలిగ్రిమేజ్ అంటారు. జర్నీని అలాంటి హోలీ ప్లేసెస్ కి పిలిగ్రిమేజ్ అంటారు. నెక్స్ట్ పాలిగ్లాట్, వన్ హూ క్యాన్ స్పీక్ మెనీ లాంగ్వేజెస్, చాలా లాంగ్వేజెస్ ని మంచిగా మాట్లాడగలిగే వ్యక్తి ఉంటారు, వాళ్ళని పాలిగ్లాట్ అని అంటారు. నెక్స్ట్ ప్రొఫెషనల్ అంటే వాళ్ళకి ఏంటిది, ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంటుందంట చాలా.
నెక్స్ట్ సైకాలజీ, హ్యూమన్ మైండ్ ని ఇంకా బిహేవియర్ గురించి స్టడీ చేసిన వాళ్ళు. సో ఇక్కడ కూడా ఎల్లో జీవైతో ఎండ్ అవుతుంది. ఇది స్టడీ దేని గురించి? స్టడీ హ్యూమన్ మైండ్ గురించి ఇంకా బిహేవియర్ గురించి. నెక్స్ట్ క్వారంటైన్. క్వారంటైన్ అంటే ఏంటి? ఒకటే ప్లేస్ లో ఒక ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవ్వకుండా మనం ఉండేది క్వారంటైన్ అంటారు. నెక్స్ట్ సిస్మోగ్రాఫ్ అంటే ఏంటిది? ఏదైతే ఎర్త్ క్వేక్స్ ని డిటెక్ట్ చేసే మెషిన్. అంటే ఏదైతే ఒక మెషిన్ ఎక్కడైతే ఎర్త్ క్వేక్స్ వస్తాయని చెప్పి ముందే దాన్ని యూజ్ చేసి టెస్ట్ చేస్తామో అప్పుడు మనకు తెలిసిపోతుంది. దాన్ని సెసిమోగ్రాఫ్ అని అంటారు. సోమ్నంబులిజం అంటే ఏంటంటే ద హ్యాబిట్ ఆర్ యాక్టివిటీ, అంటే నిద్రలో నడిచే అలవాటు ఉంటుంది కదా, దాన్ని సోమ్నంబులిజం అంటారు. నెక్స్ట్ స్పెండ్ థ్రిఫ్ట్ అంటే ఏంటిది? ఎవరైతే మనీని ఊకే వేస్ట్ చేస్తారో వాళ్ళు స్పెండ్ థ్రిఫ్ట్. నెక్స్ట్ స్టాల్వార్ట్ అంటే ఒక లాయల్ సపోర్టర్ ఉంటారో ఒక ఆర్గనైజేషన్ కి వాళ్ళు. నెక్స్ట్ స్టాయిక్. స్టాయిక్ అంటే ఏంటిది? వన్ హూ ఈజ్ ఇండిఫరెంట్ టు ప్లెజర్ ఆర్ పెయిన్. అంటే ఏంటిది? ఏదైతే పెయిన్ ఉంటుందో దాన్ని స్టాయిక్ అంటారు. నెక్స్ట్ టీటోటాలర్. టీటోటాలర్ అంటే ఏంటిది? వన్ హూ నెవర్ టేక్స్ ఆల్కహాల్ డ్రింక్స్. ఎవరైతే ఎప్పుడు తాగరో వాళ్ళని టీటోటాలర్ అంటారు. నెక్స్ట్ థీస్ట్. వన్ పర్సన్ హూ బిలీవ్స్ ఇన్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్. ఇక్కడ ఏంటిదంటే ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్ ని బిలీవ్ చేసే వాళ్ళని థీస్ట్ అని అంటారు. నెక్స్ట్ వర్బోస్. వర్బోస్ అంటే ఏంటిది? యూజింగ్ మోర్ వర్డ్స్ దాన్ రిక్వైర్డ్. అవసరమైన దానికంటే ఎక్కువ వర్డ్స్ యూజ్ చేసే వాళ్ళని ఏమంటారంట? వర్బోస్ అంటారంట. నెక్స్ట్ వెటిరన్. వెటిరన్ అంటే ఏంటిది? సమ్ వన్ హూ హ్యాడ్ అ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ అ ఫీల్డ్. ఏదైనా ఒక ఫీల్డ్ లో చాలా ఎక్స్పీరియన్స్ ఉండే వాళ్ళని ఏమంటారంట? వెటిరన్ అంటారంట. నెక్స్ట్ వెబ్. వెబ్ అంటే ఏంటిది? ఏదైతే స్పైడర్ ది జాలి ఉంటుందో, ఇట్లా అంటే స్పైడర్ ది దాని జాలి ఉంటుంది కదా, దాన్ని వెబ్ అని అంటారంట. నెక్స్ట్ మనకి ఇందులో క్వశ్చన్స్ ఎలా వస్తాయి? ఇలా ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ లాగా ఇచ్చి ఏదైతే ఇప్పుడు మనం కొన్ని వర్డ్స్ నేర్చుకున్నామో ఆ వర్డ్స్ ఎక్కడైతే సూటబుల్ గా ఉన్నాయో అవి పెట్టమని చెప్పి ఇట్లా పైన వర్డ్స్ ఇచ్చి కింద ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ లాగా ఇస్తారు. వర్డ్స్ మనకి ఇక్కడ మీనింగ్స్ తెలిసి ఉంటే అవి అక్కడ రాయాలి. నెక్స్ట్ మనకు ఉన్న 2 మ్యాచ్ ద ఫాలోయింగ్స్ ఏంటివి? సో ఇక్కడ మనకి అంబిడెక్స్చర్ ఉంది. అంబిడెక్స్చర్ అంటే 2 హ్యాండ్స్ ని ఈక్వల్ గా యూజ్ చేసేవారు. క్యాలిగ్రఫీ అంటే గుడ్ హ్యాండ్ రైటింగ్. నెక్స్ట్ ఎటిమోలజీ అంటే ఏంటిది? స్టడీ ఆఫ్ ది ఒరిజిన్ ఆఫ్ వర్డ్స్. ఇల్లిటరేట్. ఇల్లిటరేట్ అంటే ఎవరికైతే చదవడానికి రాయడానికి రాదు. నెక్స్ట్ గ్రాఫోఫోబియా అంటే రాయడానికి భయపడేవాడు. ఎమటోగ్రోఫియా అంటే ఫియర్ ఆఫ్ బ్లడ్. నెక్స్ట్ బొకే అంటే ఫ్లవర్స్. డ్రౌట్ అంటే ఎక్కడైతే రెయిన్ఫాల్ తక్కువ ఉందో అక్కడ డ్రౌట్. నెక్స్ట్ గ్లాసరీ అంటే మీనింగ్స్. మెమెంటో. మెమెంటో అంటే ఏంటి? సంథింగ్ కెప్ట్ ఇన్ ది మెమరీ ఆఫ్ ఎన్ ఈవెంట్. ఏదైనా ఒక ఈవెంట్ జరిగినప్పుడు దాని మెమరీలో ఏదైనా ఒక వస్తువుని పెడతారు కదా, దాన్ని మొమెంటో అంటారంట. ఆమ్నిపోటెంట్. ఆమ్నిపోటెంట్ అంటే ఏంటిదంటే హ్యావింగ్ అన్లిమిటెడ్ పవర్. ఎక్కువ అంటే అన్లిమిటెడ్ పవర్ ఉండే వాళ్ళని ఆమ్నిపోటెంట్ అంటారు. టీటోటాలర్ అంటే ఏంటిది? ఎవరైతే ఎప్పుడు ఆల్కహాల్ తీసుకోలేరో వాళ్ళు టీటోటాలర్. సో ఇప్పుడు మనకి ఏంటిది? ఇవి మనం వర్డ్స్ ఏవైతే నేర్చుకున్నామో దానివల్ల మనకి ఏమైంది? మ్యాచింగ్స్ ఈజీగా అర్థమైపోయింది. సో ఇక్కడ కూడా సేమ్ ఈ 2 ఎక్సర్సైజెస్ ఉన్నాయి మీకు. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ గ్రామర్ పార్ట్ చూద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.